Dear students, welcome to online classes. Now this is lecture number 12. I am physics lecturer and we are in the chapter 2, namely dielectrics. మనం dielectrics chapter లో ఉన్నాం. సో ఇందులో మనం ఈరోజు చెప్పేది ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ ఈ, పి అండ్ డి. అసలు ఈ అంటే ఏంటి, పి అంటే ఏంటి, డి అంటే ఏంటి, ఈ డెఫినేషన్స్ అన్ని చూద్దాం ముందు. సో ఫస్ట్ ఈ అంటే ఏంటో చూద్దాం. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సో దిస్ ఈజ్ క్యాపిటల్ ఈ. మనకు ఆల్రెడీ తెలుసు క్యాపిటల్ ఈ అంటే డెఫినేషన్ చెప్పుకున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at any point in the electric field can be defined as it is the force experienced by a unit positive charge placed at that point. అంటే ఒక ఛార్జ్ కనుక మనం తీసుకుంటే దీని చుట్టూ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ ఫీల్డ్లో ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలి. ఎక్కడైతే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కట్టాలో ఆ పాయింట్ దగ్గర ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని ఉంచాలి. యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని ఉంచితే అప్పుడు దీనికి మన ఛార్జ్ క్యూకి మధ్యలో ఎంత ఫోర్స్ అయితే ఉంటుందో ఆ ఫోర్స్నే ఈ పాయింట్ దగ్గర ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. అందుకే డెఫినేషన్ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ ఎనీ పాయింట్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ప్లేస్డ్ అట్ దట్ పాయింట్ అంటాం. ఇది క్యాపిటల్ ఈకి డెఫినేషన్. తర్వాత సెకండ్ డెఫినేషన్కి వెళ్దాం. సెకండ్ డెఫినేషన్ ఏంటి మనకి పి. పి అంటే డైఎలక్ట్రిక్ పోలరైజేషన్. డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ దీనికి కూడా మనకి డెఫినేషన్ తెలుసు. డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ద డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. ఆ ఫార్ములా కూడా ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఒక డైఎలక్ట్రిక్ తీసుకున్నాను. డైఎలక్ట్రిక్ని ఒక క్యూబ్ షేప్లో తీసుకుంటున్నాను. ఇది ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్. దీనికి ఉండే లెంత్ ఎల్ అనుకుంటాను. దీన్ని తీసుకొచ్చి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచాను. మనకు తెలిసి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచాము అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి అంటే రెండు ప్లేట్స్ ఉన్నాయి చూడండి. ఒకటంతా పాజిటివ్ ప్లేట్, ఇట్ ఈస్ ఎ కండక్టర్, ఇట్ ఈస్ ఆల్సో ఏ నెగిటివ్ ప్లేట్. ఈ రెండింటికి మధ్యలో ఉంచితే ఈ రెండింటిని కలిపి ఈ సిస్టమ్ కలిపి అలైన్మెంట్ని కలిపి మనం ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటాం. ఎప్పుడైతే ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకున్నామో మధ్యలో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. అంటే రెండు ప్లేట్స్ కనుక తీసుకుని ఈ రెండు కనుక ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ని కనుక ఫామ్ చేస్తే మధ్యలో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ ఇచ్చారు. డైఎలక్ట్రిక్ స్లాబ్ ఉంచగానే ఏమవుతుంది, ఇందులో ఉండే డైఎలక్ట్రిక్ స్లాబ్లో ఉండే పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ ఆర్ రీఓరియంటెడ్. అంటే ఇందులో ఈ డైఎలక్ట్రిక్లో ఉండే నెగిటివ్ అన్నీ కూడా ఈ పాజిటివ్ ప్లేట్ ఆఫ్ ది కెపాసిటర్ వైపు వస్తాయి. అట్లాగే ఇందులో ఉండే పాజిటివ్ చార్జెస్ అన్నీ కూడా ఈ నెగిటివ్ ప్లేట్ వైపు వస్తాయి. సో ఇందులో ఏమైంది, ఇండక్షన్ జరిగింది. ఇందులో ఉండే చార్జెస్ అన్నీ కూడా అటు ఇటు సెపరేట్ చేయబడ్డాయి. సో దీన్నే పోలరైజేషన్ అంటాం. సో ఇక్కడ ఉండే చార్జ్ సపోజ్ ఇండ్యూస్డ్ చార్జ్ క్యూ డాష్ అనుకుందాం. సో డైరెక్ట్లో ఉండే చార్జ్ అంతా ఇప్పుడు క్యూ డాష్, ఎందుకని ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచడం వల్ల. ఇప్పుడు డెఫినేషన్ ఏంటి మనకి, ఎలక్ట్రిక్ polarization. Dielectric polarization can be defined as it is the dipole moment per unit volume. Dipole moment అంటే ఫార్ములా ఏంటి మనకి, చార్జ్ ఇంటూ లెంత్. సో ఇక్కడ చూడండి ఇదంతా మైనస్ క్యూ కింద లెక్క, క్యూ డాష్ కింద లెక్క, ఇది ప్లస్ క్యూ డాష్ కింద లెక్క. రెండు చార్జెస్ ఉన్నాయి, కొంత డిస్టెన్స్ లో సెపరేట్ చేయబడి ఉన్నాయి. ఇది ఒక ఎలక్ట్రిక్ డైపోల్ ని ఫామ్ చేస్తుంది. సో ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఉంటుంది. మనకు తెలుసు డైపోల్ మూమెంట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ చార్జ్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్. అదే లెంత్ ఆఫ్ ది డైపోల్ అని చెప్పాం డైపోల్ లో చెప్తూ. అట్లాగే ఇక్కడ కూడా డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ద డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. డైపోల్ మూమెంట్ అంటే మన ఫార్ములా ఏంటి, చార్జ్ ఇంటూ లెంత్ ఆఫ్ ది డైఎలక్ట్రిక్ బై వాల్యూమ్. వాల్యూమ్ అంటే అర్థం ఏంటి, ఏ ఇంటూ ఎల్, ఏరియా ఇంటూ లెంత్. సో ఎల్ క్యాన్సిల్ అయిపోయింది. సో క్యూ డాష్ బై ఏ. సో పీక్ ఫార్ములా ఏంటి, క్యూ డాష్ బై ఏ. సో ఇది ఒక డెఫినేషన్. Dielectric polarization can be defined as it is the dipole moment per unit volume which will be equal to q dash by a. ఈ ఫార్ములా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి డి, ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్. దీన్ని క్యాపిటల్ డి తో చూపిస్తాం.
క్యాపిటల్ D ఫార్ములా ఏంటంటే D ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ ఎప్సిలాన్, ఇది ఫార్ములా. సో ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ E అండ్ ఎప్సిలాన్. E అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇక్కడ చూడండి క్యాపిటల్ E, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, అదే క్యాపిటల్ E. ఎప్సిలాన్ అంటే పెర్మిటివిటీ ఆఫ్ ది మీడియం. సో అది ఫార్ములా. సో ది ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ ద పెర్మిటివిటీ ఆఫ్ ది మీడియం. సో ఇది డెఫినేషన్. సో ఇవి మూడు కూడా డెఫినేషన్స్. సో ఎగ్జామ్లో మనకి ఏం అడుగుతాడంటే డిఫైన్ EPD and obtain the relation between them. So compulsory a definitions రాయాలి, E కి P కి D కి. సో ఇప్పుడు మనం డెఫినేషన్స్ ఏంటో చూసాము, గుర్తుపెట్టుకోండి. P కి ఫార్ములా Q డాష్ బై A, D కి ఫార్ములా ఎప్సిలాన్ ఇంటూ E. సో వీటిని కూడా యూస్ చేసుకుని ఇప్పుడు నేను రిలేషన్లోకి వెళ్ళబోతున్నాను. రిలేషన్ చెప్తాను EPD. మళ్ళీ రిలేషన్ కావాలంటే మనకి గాస్ లాని యూస్ చేసుకోవాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెరివేషన్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. గుర్తుపెట్టుకోండి, 90% ఛాన్సెస్ ఉన్నాయి ఈ డెరివేషన్ మీకు ఎగ్జామ్లో రావడానికి. సో ఇందులో మనకి ఇప్పుడు గాస్ లాని కూడా అప్లై చేద్దాం. గాస్ లా మనకి యాక్చువల్గా రెండు చాప్టర్స్లో ఉంది. ఒకటి ఎలక్ట్రోస్టాటిక్స్లో ఉంది గాస్ లా, ఇదే గాస్ లా మళ్ళీ డై ఎలక్ట్రిక్స్ మన చాప్టర్లో కూడా ఉంది. అఫ్ కోర్స్ మన సిలబస్లోంచి గాస్ లా అండ్ డై ఎలక్ట్రిక్స్ అని ఆ టాపిక్ని తీసేశారు, దాన్ని కూడా యూస్ చేసుకోవాలి యాక్చువల్గా. అందుకే నేను ఇక్కడ చెప్పేటప్పుడు కూడా ఆ రిలేషన్స్ తీసుకొచ్చేటప్పుడు కూడా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ ఫార్ములా ఎట్లా వచ్చిందని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. అందుకనే సో మనకి ఇప్పుడు గాస్ లా అండ్ ఎలక్ట్రోస్టాటిక్స్ అప్లై చేస్తాను. మనకు తెలుసు గాస్ లా అండ్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఏం చెప్తుంది, ది టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఆన్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ ది టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద సర్ఫేస్ అని చెప్తుంది. అంటే ఇప్పుడు నేను ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటాను. చూడండి, ఇప్పుడు ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకున్నాను. ఇదంతా పాజిటివ్ ప్లేట్, మళ్ళీ ఇదంతా నెగిటివ్ ప్లేట్, మధ్యలో అంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని E0 అనుకుంటాను. సరే, మధ్యలో ఏముంది మీడియం, ఎయిర్ ఇస్ ద మీడియం, ఎయిర్ మీడియంగా ఉంది. సో ఇప్పుడు మనకి గాస్ లా అప్లై చేసే ఫార్ములా ఏమొస్తుంది, ఫార్ములా మనకి ఇంటిగ్రల్ E బార్ డాట్ ds బార్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ ది టోటల్ చార్జ్. మొత్తం చార్జ్ అంతా ఇది Q, ఇది మైనస్ Q. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ E బార్ డాట్ ds బార్ ఈజ్ ఈక్వల్ 1/ε0 ఇంటూ Q. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు, E ఇంటూ ఇంటిగ్రల్ ds ఈజ్ ఈక్వల్ టు Q/ε0. అంటే E ఇంటూ ఇంటిగ్రల్ ds అంటే ఈచ్ ప్లేట్ ఉండే ఏరియాని క్యాపిటల్ A అనుకుంటాను. క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు Q/ε0. అంటే E ఈజ్ ఈక్వల్ టు Q/A ε0. ఇది మనకి ఫార్ములా. సో E ఈజ్ ఈక్వల్ టు Q/A ε0. సో ఇప్పుడు మనం చూడండి, ఎయిర్లో తీసుకున్నాం కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుంటా ఉంటే E0 అనుకుందాం, మీడియం ఏదైనా ఉంటే E అనుకుందాం. అప్పుడు ఎయిర్లో చేస్తాం కాబట్టి లెట్ us కన్సిడర్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ E0. సో ఫార్ములా వచ్చింది E0 ఈజ్ ఈక్వల్ టు Q/A ε0. సో ఫస్ట్ ఈక్వేషన్ మనకి E0 ఈజ్ ఈక్వల్ టు Q/A ε0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇదంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండే ఫార్ములా. ఎప్పుడు ఎయిర్ ఇస్ ద మీడియం బిట్వీన్ ద టూ ప్లేట్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఈసారి ఇదే గాస్ లా ఏం చేస్తానంటే మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ నుంచి ఆ డైఎలక్ట్రిక్ స్లాబ్ ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అని చేద్దాం, ఫార్ములా తీసుకొద్దాం మళ్ళీ. సో లెట్ us కన్సిడర్ ఏ డైఎలక్ట్రిక్ స్లాబ్ విచ్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ద టూ ప్లేట్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. సో ఇక్కడ నేను ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ ఉంచాను. డైఎలక్ట్రిక్ స్లాబ్ ఉంచినప్పుడు ఇక్కడ ఉండే ఫీల్డ్ని E అనుకుంటాను. ఈసారి ఎయిర్ ఉన్నప్పుడేమో E0 అనుకున్నాం. సో లెట్ us assume capital E is the electric field when a dielectric slab is the medium between the two plates. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ని పెట్టామో చూడండి, ఇదంతా కూడా ఒక ఛార్జ్ ఇండ్యూస్ అవుతుంది. పాజిటివ్ ప్లేట్ వేరు కాబట్టి నెగిటివ్ ఛార్జ్ ఇటుపక్క వస్తుంది, ఇక్కడంతా ఇది నెగిటివ్ ప్లేట్ కాబట్టి ఇక్కడంతా పాజిటివ్ ఛార్జ్ ఇండ్యూస్ అవుతుంది. మనకు తెలుసు whenever the dielectric slab is placed between the two plates of a parallel plate capacitor, then all the positive and negative charges are reoriented. That means all the negative charges of the dielectric are pulled towards the positive plate of the capacitor and all the positive charges of the dielectric are pulled towards the negative plate of the capacitor. అంటే ఈ డైఎలక్ట్రిక్ లో నెగిటివ్ అన్ని పాజిటివ్ ప్లేట్ వైపు, డైఎలక్ట్రిక్ ఉండే పాజిటివ్ అన్ని ఈ
మన కెపాసిటర్ ఉండే నెగిటివ్ ప్లేట్ వైపు కూడా పుల్ చేయబడ్డాయి. అంటే రీఓరియంటేషన్ ఆఫ్ ది చార్జెస్ జరిగిందనమాట ఇప్పుడు మనకి. సో ఇప్పుడు ఇందులో ఉండే ఛార్జ్ ఎంత, నెట్ ఛార్జ్ ఎంత? ఇప్పుడు నేను యాక్చువల్గా ఈ ప్యారల్ ప్లేట్స్లో ఉండే ఛార్జ్ ఎంత, ప్లస్ క్యూ మైనస్ క్యూ. ఎప్పుడైతే డైరెక్ట్రిక్ స్లాబ్ ఉంచానో ఇందులో ఇండక్షన్ వచ్చింది, ఇండ్యూస్డ్ ఛార్జెస్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఛార్జ్ని మైనస్ క్యూ డాష్ అంటాను, ఇక్కడ ఉన్న ఛార్జ్ని ప్లస్ క్యూ డాష్ అంటాను. సో వచ్చిన అప్లై చేసిన ఛార్జ్ క్యూ, డైరెక్ట్ స్లాబ్ ఉంచడం వల్ల ఇక్కడ వచ్చిన ఇండ్యూస్డ్ ఛార్జ్ క్యూ డాష్. సో టోటల్ ఛార్జ్ ఎంత, క్యూ మైనస్ క్యూ డాష్. సో మళ్ళీ ఇట్లాగే చేస్తాను చూడండి. సో ది నెట్ ఛార్జ్ ఈజ్ క్యూ మైనస్ క్యూ డాష్. ఇప్పుడు మళ్ళీ గాస్ లా అప్లై చేస్తాను. లెట్ us అప్లై ది గాస్ లా. సో అకార్డింగ్ టు గాస్ లా, ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ ది టోటల్ ఛార్జ్. టోటల్ ఛార్జ్ అంత ఇక్కడ క్యూ మైనస్ క్యూ డాష్. సో ఇక్కడ ఈ అన్నాం చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ, ఇందాక ఎయిర్ ఉంది కాబట్టి ఈ నాట్ అన్నాం. సో మీడియం కాబట్టి ఒక డైరెక్ట్ స్లాబ్ ఉంది కాబట్టి ఈ అన్నాం. బట్ ఇందాకలాగా చేద్దాం. సో దట్ ఇంప్లైస్ ఈ ఇంటూ ఇంటిగ్రల్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూ డాష్ బై ε0. దట్ ఇంప్లైస్ E into A, integral ds అంటే area of each plate capital A is equal to Q minus Q dash by epsilon naught. అంటే E is equal to Q minus Q dash by A కిందకు వస్తే A epsilon naught. సో this is about E. నేను ఇక్కడ రాస్తాను చూడండి E ఫార్ములా. సో E is equal to Q minus Q dash by A epsilon naught. So this is the second equation. సో ఇప్పుడు మనం ఏం చేసాము, రెండు ఫార్ములాస్ తీసుకొచ్చాము. ఒక ప్యారలల్ కెపాసిటర్ మధ్యలో ఎయిర్ మీడియంగా ఉన్నప్పుడు ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నాట్ అని ఈ నాట్ ఫార్ములా తీసుకొచ్చాము. ఒక డై ఎలక్ట్రిక్ స్లాబ్ నుంచి ఆ స్లాబ్ ఉన్నప్పుడు ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ అని 2 ఈక్వేషన్స్ తీసుకొచ్చాము. ఇప్పుడు K అంటే ఏంటో చూద్దాం. Now we are going to obtain a relation between E naught and E. అంటే K ఈక్వేషన్ చూద్దాం. K అంటే మనకి అర్థం ఏంటి, డై ఎలక్ట్రిక్ కాన్స్టెంట్. దీని ఫార్ములా ఏంటి, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు E naught బై E. సో మనకి K కి చాలా ఫార్ములాస్ ఉన్నాయి, అందులో ఇదొక ఫార్ములా. K కి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఏమేంటవి, ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ ఒకటి, E naught బై E ఒకటి, V naught by VD అని చాలా ఫార్ములాస్ చెప్పాము దీని ముందు క్లాస్లో. అందులో ఒక ఫార్ములా తీసుకుంటారు, K is equal to E naught by E. అంటే E is equal to చూడండి E naught by K. ఈ నుండి పక్కన తీసుకొచ్చాను, E is equal to E naught by K. అంటే E naught అంటే ఎంత మనకి చూడండి, ఇక్కడ ఫార్ములా ఉంది Q by A epsilon naught. సో బై K ఉంది కదా K. సో ఈ ఫార్ములా ఏంటి, Q by KA epsilon naught. సో E is equal to Q by K A epsilon naught. సో నేను 2.A అంటాను. ఇక్కడ ఆల్రెడీ ఈ ఈక్వేషన్ గా 2 అన్నాను, మళ్ళీ ఈ ఈక్వేషన్ కాబట్టి 2.A అన్నాను. సో ఇప్పుడు ఈ బదులు సబ్స్టిట్యూట్ చేద్దాం. నౌ వి ఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ది వాల్యూ ఆఫ్ E ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఇందులో ఉంటే ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాను. Q minus Q dash ఈక్వల్ బై A epsilon naught is equal to Q by K A epsilon naught. నేను విడదీస్తున్నాను, Q by A epsilon naught minus Q dash by A epsilon naught is equal to Q by K A epsilon naught. ఇప్పుడు దీన్ని బోత్ సైడ్ దీన్ని ఇటుపక్క తీసుకెళ్తాను చూడండి. Q by A epsilon naught is equal to Q by K A epsilon naught ప్లస్ ఇటుపక్క తీసుకొచ్చాను Q dash by A epsilon naught. సో ఇది మనకి ఈక్వేషన్. ఇందులో ఈక్వేషన్ని బోత్ సైడ్స్ని ఎప్సిలాన్ నాట్ పెట్టి మల్టిప్లై చేస్తాను. మల్టిప్లై విత్ ఎప్సిలాన్ నాట్ ఆన్ బోత్ సైడ్స్. ఆన్ బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేస్తే అవసరం చూద్దాం. ఇక్కడ ఎప్సిలాన్ నాట్ పెట్టి మల్టిప్లై చేస్తే epsilon naught into Q by A into epsilon naught get cancelled. So we'll get Q by A is equal to epsilon బట్టి మల్టిప్లై చేస్తున్నాము. సో epsilon naught into Q by K A epsilon naught plus Q
క్యూ డాష్ బై ఏ. ఇక్కడ ఎప్సిలాన్ నాట్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ చూడండి ఎప్సిలాన్ నాట్ క్యాన్సిల్ చేయకండి. క్యాన్సిల్ చేస్తే మనకి డెరివేషన్ ఎక్కడితో అయిపోతుంది. సో క్యాన్సిల్ చేయకూడదు. సో ఎప్సిలాన్ నాట్ ఇంటూ అని రాశాను. సో ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది చూద్దాం. సో క్యూ బై ఏ అంటే అర్థం ఏంటంటే క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్. ఇక్కడ చూడండి క్యూ బై కేఏ ఎప్సిలాన్ నాట్ అంటే క్యాపిటల్ ఈ. ఎక్కడ ఉంది చూడండి మనకి ఈక్వేషన్ 2a లో చూడండి ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై కేఏ ఎప్సిలాన్ నాట్. సో దీని బదులు క్యాపిటల్ ఈ అని రాస్తాను. దేర్ఫోర్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ ప్లస్ ఇందాక పి అంటే చెప్పాను కదా డెఫినేషన్ చెప్తూ పి ఈజ్ ఈక్వల్ టు క్యూ డాష్ బై ఏ అని తీసుకొచ్చాం ఫార్ములా. సో దట్ ఈస్ డయాక్రిక్ పోలరైజేషన్. సో ఏమొచ్చింది మనకి డి అంటే క్యూ బై ఏ అంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఏఈ ప్లస్ పి. సో మనకి ఏమొచ్చింది అనమాట d is equal to epsilon naught e plus p where d is equal to ఏమొచ్చింది మనకి q by a. This is called electric displacement. And e అంటే తెలుసు మనకి electric field intensity. అట్లాగే ఇక్కడ p అంటే q dash by a. So this is very very important relation between d, e and p. దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి q dash by a కూడా. This is our equation number 3. This is the relation between D, E and P. ఇంకా కొన్ని రిలేషన్స్ తీసుకుందాం. ఇక్కడ రావలేదు ఇంకా కొన్ని రిలేషన్స్ తీసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ ఈక్వేషన్ తీసుకుని బయలుదేరుతాం. మనకి E ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చూడండి. E ఈజ్ ఈక్వల్ టు Q మైనస్ Q డాష్ బై A ఎప్సిలాన్ నాట్. సో లెట్ us consider this equation. Now ఇన్వర్ట్ తీసుకొస్తే ఎప్సిలాన్ నాట్ E A is equal to q minus q dash. దీన్ని ఎట్లా రాయొచ్చు చూడండి ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ ఇంటూ ఇంటిగ్రల్ ds is equal to q minus q dash ఎట్లా రాయొచ్చు చూడండి మనకి ఫార్ములా తెలిసి ఇప్పుడే p is equal to q dash by a. ఇప్పుడే ఫార్ములా చెప్పాం p కి. సో ఏమొస్తుంది అనమాట pa is equal to q dash. దీన్ని ఎట్లా రాయొచ్చు p ఇంటూ ఇంటిగ్రల్ ds is equal to q dash. సో q dash వల్ల ఏం రాయొచ్చు అనమాట p ఇంటూ ఇంటిగ్రల్ ds. సో సెట్ ఇన్ రైస్. సో దీన్ని లోపల తీసుకెళ్దాం ఎప్సిలాన్ దీన్ని ఎప్సిలాన్ నాట్ ఈ ఇంటూ ఇంటిగ్రల్ ds అంటే క్యాపిటల్ ఏ అని రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు q మైనస్ p ఇంటూ ఇంటిగ్రల్ ds అంటే a. సెట్ ఇన్ రైస్ ఎట్లా రాయొచ్చు అండి సరే లోపల తీసుకెళ్ళి ఇట్లా కూడా రాయొచ్చు. దీన్ని ఈ స్టెప్ లేకపోయినా ఎట్లా రాయొచ్చు ఎప్సిలాన్ నాట్ ఈ ఇంటూ ఇంటిగ్రల్ ds దీని బాగా తీసుకొస్తే ప్లస్ p ఇంటూ ఇంటిగ్రల్ ds ఈజ్ ఈక్వల్ టు q. ఈ స్టెప్ యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా డైరెక్ట్గా వద్దాం ఎప్సిలాన్ నాట్ ఈ ఇంటిగ్రల్ ds ప్లస్ p ఇంటూ ఇంటిగ్రల్ ds ఈజ్ ఈక్వల్ టు q. దీన్ని ఎట్లా రాయొచ్చు లోపల తీసుకెళ్తే ఎప్సిలాన్ నాట్ ఈ డాట్ ds ప్లస్ ఇంటిగ్రల్ p డాట్ ds ఈజ్ ఈక్వల్ టు q. దీని ఎట్లా రాస్తాం p డాట్ ds అని రాస్తాను ఇంటిగ్రల్. సో కామన్ తీస్తాను ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ p డాట్ ds. సో ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు q. సో ఇంటిగ్రల్ ఈ నాట్ ఈ ప్లస్ పి అంటే అర్థం ఏంటి చూడండి ఇక్కడ ఈ నాట్ ఈ ప్లస్ పి అంటే డి. సో డి డాట్ ds. సో ఇంటిగ్రేషన్ ఉంది ఇంటిగ్రల్ డి డాట్ ds ఈజ్ ఈక్వల్ టు క్యూ. సో ఇదొక రిలేషన్ మనకి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఈక్వేషన్. సో మనకి ఏమొచ్చింది చూడండి మళ్ళీ తీసుకుని బయలుదేరితే ఈక్వల్ క్యూ మైనస్ క్యూ డాష్ బై ఏ ఎప్సిలాన్ నాట్ తీసుకెళ్ళి ఇక్కడ ఏం చేసాం మనం ఇటు పక్క ఈ డాట్ ds అంటే ఈ ఇంటూ ఇంటిగ్రల్ ds ఫార్ములా ఉంది. అందుకే క్యూని కూడా we wrote it in terms of ds integral ds. So p into integral ds. So epsilon naught e into integral ds ఈ ప్లస్ ఇటు పక్క తీసుకొచ్చాను p into integral ds is equal to q. నేను లోపల తీసుకెళ్ళి ఇంటిగ్రల్ epsilon naught e చూడండి ఇక్కడ p ని కూడా ప్లస్ p కామన్ తీసాను డాట్ ds is equal to q. అంటే epsilon naught e plus p అంటే మనకి ఏం తెలుసు d అని తెలుసు. సో ఇంటిగ్రల్ d డాట్ ds is equal to q. దీని నుంచి again we can define d like this. So how we can define is the electric displacement is a vector quantity
whose line integral over any surface is equal to the charge enclosed within the surface. సో ఇట్లా కూడా చెప్పచ్చు. ఏంటిదా ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అనేది ఒక వెక్టార్. ఎట్లా ఉంటుందంటే వెక్టారు దీనికి లైన్ ఇంటిగ్రల్ తీసుకుంటే ఏదైనా ఒక సర్ఫేస్ కు సంబంధించిన లైన్ ఇంటిగ్రల్ తీసుకుంటే ఎంతకి ఈక్వల్ అవుతుందా, దట్ ఈస్ ఈక్వల్ టు ద చార్జ్ ఎన్క్లోజ్డ్. So that is also another definition. The electric displacement is a vector whose line integral of any surface is equal to the charge enclosed within the surface. So ఇట్లా కూడా మనం డీటెయిల్ ఒక డెఫినేషన్ చెప్పచ్చు. ఇది కూడా ఒక రిలేషన్. ఇంకొక రిలేషన్ చూద్దాం. ఈక్వేషన్ తీసుకుని బయలుదేరుతాను. ఈక్వేషన్ తీసుకున్నాను 2a తీసుకుని బయలుదేరుతున్నాను ఈసారి. E ఈజ్ ఈక్వల్ టు q బై k a ఎప్సిలాన్ నాట్. ఇందులోంచి q బై a ఈజ్ ఈక్వల్ టు e k ఎప్సిలాన్ నాట్. e k ఎప్సిలాన్ నాట్. ఏ ఇక్కడ రాసాం q బై a. సో q బై a అంటే అర్థం ఏంటి మనకి, క్యాపిటల్ D. ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ చెప్పాను కదా, d ఈజ్ ఈక్వల్ టు q బై a. సో d ఈజ్ ఈక్వల్ టు e k ఎప్సిలాన్ నాట్. ఇది ఒక ఈక్వేషన్ మనకి. దిస్ ఇస్ ఫిఫ్త్ ఈక్వేషన్. చూడండి d కి ఈక్వేషన్ వచ్చింది మనకు. ఆల్రెడీ d కి ఈక్వేషన్ ఉంది ఇక్కడ. ఆల్రెడీ హ్యావింగ్ ద రిలేషన్ d ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ e ప్లస్ p. నౌ we can equate d from equation 3 and 5. So here if you can observe equation 3 and 5, the left hand side terms are equal. So we can equate the right hand side terms for equations 3 and 5. రెండింటిని ఈక్వేట్ చేస్తున్నాను. ఎప్సిలాన్ నాట్ e ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు e k ఎప్సిలాన్ నాట్. సో ఇందులోంచి p ఈజ్ ఈక్వల్ టు e k ఎప్సిలాన్ నాట్ మైనస్ ఎప్సిలాన్ నాట్ e. ఇందులోంచి e ఎప్సిలాన్ నాట్ కామన్ తీద్దాం. కామన్ తీస్తే k మైనస్ 1. సో p కి ఈక్వేషన్ ఇది ఎట్లా ఉందిగా, ఎట్లా ఉంది చూడండి. ఇట్ ఈస్ లైక్ p is equal to chi into e, where chi is susceptibility. దీని ప్లేస్ లో ఏముంది మనకి, ఎప్సిలాన్ నాట్ ఇంటూ k మైనస్ 1. ఇది ఎట్లా చూడండి ఈక్వేషన్. p ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ అంటే ఎప్సిలాన్ నాట్ ఇంటూ k మైనస్ 1 ఇంటూ e. దీంట్లో కూడా రాయొచ్చు కదా. ఇదంతా మనకి ఒక కాన్స్టెంట్ ఉంటుంది, ఎప్సిలాన్ నాట్ ఇంటూ k మైనస్ 1. దీని బదులు ఏముంది మనకి chi. సో ఇది మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాం. ససెప్టబిలిటీకి డెఫినేషన్ చెప్తూ chi ఈజ్ ఈక్వల్ టు p బై e, పోలరైజేషన్ వెక్టర్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ పోలరైజేషన్ వెక్టర్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని చెప్పాం. సో ఇక్కడ ఎప్సిలాన్ నాట్ ఇంటూ k మైనస్ 1 ప్లేస్ లో ఏముంది మనకి chi ఉంది. సో అందుకే ఈక్వేట్ చేస్తే ఈక్వేషన్ ని కంపేర్ చేస్తే, సో దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్, సపోజ్ దిస్ ఇస్ 6, is equation number 7. సో రెండింటిని కంపేర్ చేస్తే చూడండి, p is equal to epsilon naught into k minus 1 into e. ఇక్కడ p is equal to chi e. సో దీని ప్లేస్ లో ఏముంది, epsilon naught into k minus 1. సో అందుకే దీని ప్లేస్ లో ఏముంది, epsilon naught into k minus 1. సో అంటే chi is equal to epsilon naught k minus epsilon naught. epsilon naught k అంటే అర్థం ఏంటి, ఎప్సిలాన్. మనకు తెలుసు k is equal to epsilon by epsilon naught అని తెలుసు. సో ఎప్సిలాన్ నాట్ కే అంటే ఏం రాయొచ్చు, ఎప్సిలాన్. మన కే యొక్క ఫార్ములా, కే చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది పెర్మిటివిటీ ఆఫ్ ది మీడియం టు ది పెర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. అందుకని ఎప్సిలాన్ నాట్ కే ఎప్సిలాన్ మైనస్ ఎప్సిలాన్ నాట్. సో ఇందులోంచి ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్కన తీసుకొస్తే ససెప్టబిలిటీ ప్లస్ ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు ఒక రిలేషన్ తీసుకుందాం అండి. కే అంటే మనకు అర్థం ఏంటి, ఫార్ములా ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్. ఫార్ములా కదా కేకి. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దీన్ని chi ప్లస్ ఎప్సిలాన్ నాట్ బై ఎప్సిలాన్ నాట్. సో ఇది ఏం రాయొచ్చు అనమాట, k ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ బై ఎప్సిలాన్ నాట్ అంటే 1 ప్లస్ chi బై ఎప్సిలాన్ నాట్. దిస్ ఈజ్ అనదర్ రిలేషన్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 8. చూడండి ఎన్ని రిలేషన్స్ వచ్చాయి మనకి. ఫస్ట్ ఈక్వేషన్ e నాట్ ఈజ్ ఈక్వల్ టు q బై a ఎప్సిలాన్ నాట్. సెకండ్ ఈక్వేషన్ e, ఇదేమో ఎయిర్ మీడియంగా ఉన్నప్పుడు ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఇదేమో ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ మీడియంగా ఉన్నప్పుడు ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. తర్వాత మనకి రిలేషన్ వచ్చింది
D is equal to epsilon naught E plus P. This is the relationship between D, E and P. Next మనకి ఫిఫ్త్ ఈక్వేషన్ వచ్చి చూడండి, D is equal to E K epsilon naught. అంటే దీనికి డెఫినేషన్ చెప్పాము ఇందాక ఫస్ట్లో డెఫినేషన్ చెప్తూ D is equal to E into epsilon అన్నాం, గుర్తుందో లేదో చూడండి ఎక్కడి నుంచి వచ్చింది. ఈ K epsilon naught అనేది రాయచ్చు, ఎప్సిలాన్ అని రాయచ్చు, అంటే E into epsilon. ఫస్ట్లో డెఫినేషన్ చెప్తూ electric displacement can be defined as it is the product of capital E and epsilon అని చెప్పాం. సో ఇక్కడ నుంచి వస్తుంది అన్నమాట డెఫినేషన్ అనేది. సో ఇది ఒక రిలేషన్. అలాగే మనకి నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, P is equal to epsilon naught into K minus 1 into E. It is like P is equal to chi E. So chi E is equal to, so మనకి ఏ రిలేషన్ వచ్చింది, K is equal to 1 plus chi by epsilon naught. So these are all the relations. సో ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు రిలేషన్ బిట్వీన్ D, E and K టర్మ్స్లో కనిపించినట్టయితే యూ హావ్ టు రైట్ ఆల్ దీస్ రిలేషన్స్. సో ఇంకా డయాగ్రమ్స్ గీద్దాం. D ఎట్లా ఉంటుంది, E ఎలా ఉంటుంది, P ఎలా ఉంటుంది, ఒక డయాగ్రామ్ గీసి మూడింటిని రిప్రజెంట్ చేద్దాం. ఇదంతా ఒక ప్యారల్ ప్లేట్ కెపాసిటర్, రెండు ప్యారల్ ప్లేట్స్ అనమాట. దీనికి అంతా పాజిటివ్ ఛార్జ్ ఇచ్చాము, ఈ ప్లేట్కి అంతా నెగిటివ్ ఛార్జెస్ ఇచ్చాము. నౌ an electric field is developed between these two parallel plates. ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ మధ్యలో ఉంచుతాం. Let us place a dielectric slab between the two plates. ఎప్పుడైతే ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ నుంచి ఏమవుతుంది, మళ్ళీ మనకి పోలరైజేషన్ వస్తుంది. ఇటుపక్క అంతా నెగిటివ్ ఛార్జెస్ వస్తాయి, ఇటుపక్క అంతా పాజిటివ్ ఛార్జెస్ వస్తాయి. ఇప్పుడు E ఎలా ఉంటుంది, D ఎలా ఉంటుంది, P ఎలా ఉంటుంది అని మనం ఒక గ్రాఫ్ ద్వారా రిప్రజెంట్ చేయబోతున్నాం అన్నమాట. సో D అంటే ఎట్లా ఉంటుంది, ఈజ్ D. నెక్స్ట్ దిస్ ఈజ్ P. ఓన్లీ పోలరైజేషన్ P అంటే లోపల నుంచి చూడండి, ఎక్కడైతే పోలరైజేషన్ జరిగిందో అక్కడే ఉంది. సో దిస్ ఈజ్ D. ఈ లైన్స్ అన్నీ కూడా మనకి P, ఇదంతా ఎప్సిలాన్ నాట్ E. సో ఈ డయాగ్రామ్ నుంచి చూడండి, క్యాపిటల్ D అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చూడండి, లైన్స్ స్టార్టెడ్ ఫ్రమ్ ఫ్రీ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఎండ్స్ ఆన్ ది ఫ్రీ నెగిటివ్ ఛార్జ్. ఇవి ఫ్రీ ఛార్జెస్, ఈ లోపల ఉండేవన్నీ కూడా పోలరైజ్డ్ ఛార్జెస్. సో capital D starts from free charge and ends on the free charge. So capital D begins and ends only from free charge. అట్లాగే P తీసుకుంటే చూడండి, this is polarization vector capital P. P is only limited to only polarization charges. సో బయట ఫ్రీ చార్జెస్ దగ్గర లేవు చూడండి, ఈ P అంతా కూడా ఎక్కడ ఓన్లీ ఇట్ ఈస్ ఓన్లీ లిమిటెడ్ టు ది డైఎలక్ట్రిక్. సో ది పోలరైజేషన్ వెక్టార్ లైన్స్ ఆర్ ఓన్లీ లిమిటెడ్ విత్ ఇన్ ద డైఎలక్ట్రిక్. అట్లాగే ఎప్సిలాన్ నాట్ E చూడండి, ఎప్సిలాన్ నాట్ E కొన్ని ఏమో మొత్తం పైనుంచి కింద దాకా ఉన్నాయి, ఫ్రీ చార్జెస్ దాకా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ మధ్యలో లేవు, కొన్ని లైన్స్ ఇక్కడ కట్ అయిపోయి. అంటే క్యాపిటల్ E ఈజ్ ఆల్సో రన్నింగ్ ఫ్రమ్ ఫ్రీ చార్జ్ అండ్ ఎండ్స్ ఆన్ ద free charge, but capital E is reduced inside the dielectric. There are fewer lanes inside the dielectric. Some lines are cut off, that means it is reduced, the capital E is reduced inside the dielectric. So this is the diagram which is representing D, P and capital E. సో ఇదంతా కలిపి మనకి రిలేషన్ గురించి అడిగితే DEP రిలేషన్ అడిగితే ఆ రిలేషన్స్ మొత్తం ఈక్వేషన్స్ అన్ని తీసుకొచ్చి ఈ డయాగ్రామ్స్ కూడా హియర్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ ఫర్ యువర్ 1 ఇయర్. ఓకే.